సరస్వతి దేవికి పుష్పమాల అలంకరించిన తర్వాత ఎంకే గారు సీనియర్ జర్నలిస్ట్ కందుకూరు, అదేవిధంగా తన్నీరు బాలాజీ గారు ఎంఈఓ వారి చేతుల మీదుగా చదువులపల్లి సరస్వతి గారికి పూలదండ ఆవిష్కరణ జరుగుతున్నది. ఆర్వి గారు అందరూ కూడా ఒకసారి వెళ్ళండి. మన అందరికి అక్కడ అమ్మవారి దగ్గర ఆహ్వానం అవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి తిరుమలరావు గారు వెళ్ళండి సార్, రండి సార్, అందరూ రండి సార్. మళ్ళీ ఒకరి కంటే లేదు, అందరూ సార్ మీరు కూడా రండి సార్. శోభా అతని పేరు. మరి మాలకొండయ్య గారు, తన్నీరు బాలాజీ గారు చదువులపల్లి సరస్వతి గారికి, సరస్వతి దేవికి పుష్పాలతో అలంకరణ, అదేవిధంగా యేసుదాస్ గారు, ఆర్వి గారు, అందరూ తిరుమలరావు గారు, సుబ్బారావు గారు, అదేవిధంగా మన గుర్రం వెంకటేశ్వర గారు, పెద్దలు అందరూ కార్యక్రమంలో మనం అమ్మవారి యొక్క ఆశీస్సులతో చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అలాగే మా గురువు గారు తుర్లపాటి కోటేశ్వరరావు గారిని వేదిక మీదుగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. గాయకులు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిన మాకు అత్యంత ఆప్తులు తన్నీరు బాలాజీ, మహతి బాలాజీ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరో విశిష్ట వ్యక్తి వాయిసం వెంకట రమేష్, గాయకులు మరియు మా ఆప్త మిత్రుడైన రమేష్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తర్వాత మళ్ళీ మాలకొండయ్య, నాకు అత్యంత ఆప్తుడు, సార్ని ప్రెస్ రిపోర్టర్ మళ్ళీ మాలకొండయ్య వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారు మరి కొద్ది క్షణాలు రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత వారిని వేదిక మీద ఆహ్వానిస్తాం సార్. అలాగే ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, న్యాయ నిర్ణేత సూరబాబు యేసుదాస్, బండవర దాస్ గారు అందరి సార్ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. దయచేసి వేదిక మీద రావాలి. కార్యక్రమాన్ని ముందుగా మనము ముక్కోటి ఏకాదశి జరుపుకున్నాము. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భముగా మేడం గారు నారాయణతే నమోనమ్మ పాడారు. నేను అదేవిధంగా శ్రీరాముడు పాటలు పాడుతాను, శ్రీరామదాస్ చిత్రం నుంచి. మీరంతా మేడం గారు చక్కగా పాడారు కాబట్టి ఒకసారి కరతాళతో చప్పట్లతోటి ఒకటి. టీకేఆర్ ఫ్రెండ్స్ మ్యూజికల్ అసోసియేషన్ బ్యానర్ మీద ఎలాంటి కార్యక్రమం జరిగినా గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఈ టీకేఆర్ అసోసియేషన్లో ఒక సభ్యులుగా మమ్మల్ని భావిస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ ప్రతి కార్యక్రమానికి ఒంగోలు నుంచి సింగర్స్గా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానిస్తున్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, మరి ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా తమ భుజాలపైన వేసుకొని వ్యయ ప్రయాసాలు కోర్చి చక్కటి వేడుకలు ఇక్కడ మనందరి కోసం ఏర్పాటు చేసినటువంటి యూసఫ్ గారికి, వారికి సహకరిస్తున్నటువంటి సహా ఆర్గనైజర్, కో ఆర్గనైజర్ రమేష్ గారికి, అలాగే వాళ్ళ మిత్రుడు సుబ్బారావు గారికి, అందరికీ కూడా ఈ సందర్భంగా మా
విజయ్ పూర్ణిమ మా దంపతుల తరఫు నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఇంత వయసులో కూడా మీరు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు ఎంతో అండదండలుగా ఉన్నందుకు మీకు హృదయపూర్వకంగా మా తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆస్వాదిస్తూ చక్కటి పాటలకు పెట్టింది పేరైనటువంటి ఈ వేదిక మీద ప్రతి పాటను కూడా అజరామరంగా మీరు ఆస్వాదిస్తూ కళాకారులకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దాసు గారికి, మరో పెద్దలు మహతి బాలాజీ గారికి, తదితర పెద్దలందరికీ కూడా మా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో, ఇప్పుడు తుర్లపాటి కోటేశ్వరరావు గారు సారు వయసు 80 సంవత్సరాలు, 78 సంవత్సరాలు. ఈ వయసులో కూడా తను ఎంతో హుషారుగా పాడాలనేటువంటి తపనతో ఉన్నారు. ఆరోగ్యం సరిగా సహకరించట్లేదు. దయవుంచి ప్రేక్షక దేవుళ్ళు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. హలో, ముందుగా చేయిస్తున్న పెద్దలందరికీ నమస్కారాలు. తర్వాత ఆహుతులైన వారందరికీ నా నమస్కారాలు. నా ఆరోగ్యం బాగాలేక ఈ విధంగా కూతురు పాడుతున్నందుకు క్షమించాలి. మీరు ఇప్పుడు నేను పాడబోయే పాట శ్రీకృష్ణ పల్లవి చిత్రంలో ఘనసాల గారు పాడగా సంగీతం టీవీ రాజు గారు, ఈ పాట రాసిన వారు శ్రీ నారాయణ రెడ్డి గారు. అర్థం చేసుకుంటారని ఇప్పుడు సార్ గారికి స్వర్ణ తిరుమలరావు గారు, గ్రామీణ వైద్యులు, కందుకూరు మండల వైస్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కళల గుణం మధ్య సపట్ల మధ్య తిరుమలరావు గారు మన తుర్లపాటి కోటేశ్వర గారికి ఘన సన్మానం చేస్తారు. మరి కళాకారులు ఆర్మీ గారు పెద్దలంతా కూడా స్వచ్ఛంగా వేదిక మీద వచ్చి మేడం గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్లీజ్ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమార్తె, మానవులు అందరూ కూడా సాధారణంగా వేదిక మీద వారికి స్వాగతంగా సుమారు రండి, ప్లీజ్ వెల్కమ్. సార్ గట్టిగా కూడా సపోర్ట్. టీపీఆర్ మ్యూజికల్ సంస్థ స్థాపించి మన కందుకూరు మండలంలో ఎన్నో సంగీత విభాగ కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది ఆనందానికి కళాకారులను ప్రోత్సహిస్తూ ఇప్పుడు సభలు చప్పగా ఉండకూడదు, గొప్పగా ఉండాలి అంతే. అవును సార్, ఆయన సన్మానించుకోవడం నిజంగా మాకు చాలా అదృష్టం. వారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చక్కటి ఆరోగ్యంతో ఆనందంగా శేష జీవితం గడపాలని మనస్ఫూర్తితో మన కుటుంబ సభ్యులు ముఖ్యంగా మూడోసారి కూడా సపోర్ట్, ముఖ్యంగా మూడోసారి. Thank you, sir. Thank you so much. రే నువ్వు నేను వెళ్తాను. గౌరవనీయులు ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన గౌరవనీయులు పెద్దలు తుర్లపాటి కోటేశ్వర గారికి ఇలాంటి కార్యక్రమాలు జరగడం నిజంగా మా అందరి భాగం మాకు సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం మరీ
జరుపుకోవాలని కోరుతూ సమర్పిస్తుంది. సంబంధించినటువంటి యూసఫ్ గారు ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతైనా ఉదాహరణగా భావిస్తున్నాం. కనుపు అనేది వాళ్ళకు కణాచీగా ఉండాలి. అందరూ కూడా ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభవేళల్లో ఆనందంతో ఉత్సాహం ఘనంగా చేస్తున్నారు. వారికి ఈ విధంగా మీరందరూ సహకరించి ఈ సంవత్సరం ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. అందరూ దయచేసి మీరు మీ సహకారాన్ని అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జై హింద్. సార్ రమేష్ గారు వేదిక మీద రండి సార్. టీకేఆర్ మ్యూజికల్ అసోసియేషన్ వారికి ఈ కార్యక్రమానికి నలుగురు మన మూల స్తంభాలండి. మొదటి వ్యక్తి తొల్లపాటి కోటేశ్వరరావు, 2 రమేష్, 3 తెల్ల సుబ్బారావు, 4 నేను. మేమంతా కలిసి మా గురువు గారికి చిరు సన్మానం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో గాయకులందరూ కలిసి పార్టిసిపేట్ చేసిందిగా ప్రార్థిస్తున్నాం.